వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇవాళ ఇంకో వీడియోతో అయితే మళ్ళీ వచ్చేసాం. ఇవాళ అయితే మన న్యూ ఇయర్ స్పెషల్ అందరికి వచ్చేసి కేక్ అయితే రెడీ చేయబోతున్నాము. అది కూడా ఎగ్లెస్ కేక్ అయితే రెడీ చేయబోతున్నాము. స్టెప్ బై స్టెప్ నీట్గా మీకు చూపిస్తాం మేము. చూడండి, ట్రై చేయండి. వస్తే కనుక కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎలా వచ్చిందనేది కూడా చెప్పండి. ఏమైనా సజెషన్ ఉంటే చూడండి. సో స్టార్ట్ చేద్దాం. షుగర్ అంటే నేను ప్లాన్ చేసుకుంటే వితౌట్ గ్రైండింగ్ హాఫ్ కప్ వేసుకోవచ్చు. ఒకవేళ గ్రైండింగ్ చేసుకుంటే 1 కప్ కావాలి. మీరు గ్రైండింగ్ చాలా మంచిది. మీరు గ్రైండ్ చేయకుండా వేసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. 1 కప్ ఆయిల్ అంటే హాఫ్లో హాఫ్ కప్ అనమాట. 1/4 కప్ నేను అండ్ ఫ్లేవర్ లేకుండా ఉన్నది తీసుకోవాలి. పల్లి ఆయిల్ అట్లాంటివి తీసుకోకూడదు. వితౌట్ ఫ్లేవర్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వితౌట్ ఎగ్ మిక్స్ చేయాలండి. నా దగ్గర అయితే బ్లెండర్ లేదు. సో నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. చూడాలి, చాలా ఇయర్స్ తర్వాత ట్రై చేస్తున్నాను. నా దగ్గర మాత్రం బ్లెండర్ లేదండి. నేనైతే ఇలాగే చేద్దామనేసి అనుకుంటున్నాను. సింపుల్గా బ్లెండర్ లేకుండా ఇలా కూడా చేయవచ్చు అని అనుకుంటున్నా. కొద్దిసేపు కష్టపడాలి తప్పదు. ఇది షుగర్ అంతా బాగా మిక్స్ కావాలి. అండ్ ఇది కర్డ్ కూడా వేసాను కదా, కొంచెం అది కూడా కొంచెం ఇట్లా క్రీమీ లైక్ ఇలా రావాలి. క్రీమీ బ్లెండర్ ఉంటే ఇంకా మంచి మిక్స్ అవుతుంది, తొందరగా అవుతుంది. బ్లెండర్ అలా ఉంటే తొందరగా అవుతుంది. మిక్సింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అంత కంప్లీట్ నీట్గా కూడా అవుతుంది. స్పూన్తో కొంచెం టైం పడుతుంది. అండ్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి. నేను మిక్సీలో వేయడం లేదు. ఈ నెక్స్ట్ అండి ఇలాచీ పౌడర్. కొంచెం నేను ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. యాక్చువల్గా వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. మనకి ఏ ఎసెన్స్ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. కానీ నా దగ్గర మాత్రం నేను వెనిలా ఎసెన్స్ వేయలేదు. నేను ఏమీ వేయట్లేదండి. జస్ట్ కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేసుకున్నాను. ఆ ఇలాచీ పౌడర్ మిక్స్ చేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ వేసుకుంటే 1/4 టీ స్పూన్ అనేది వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఏదైనా ఫ్లేవర్ లేకపోతే కలర్ పౌడర్ వేసుకోవాలి. సో ఇదైతే 1 కప్ మైదా పౌడర్. మైదా అండి ఇది. అండ్ ఫస్టే జల్లెడ పెట్టుకోవాలి. సో నేనైతే జల్లించి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇది ఇంట్లో వేసేస్తున్నాను. మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా తీసుకొని మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మంచిగా మిక్స్ అవుతుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ ఉండాలి.
మీరు మిక్స్ చేయాలి. ఇది అసలు ఉండలు అనేది కట్టవద్దు. నేను ఇలాచీ పౌడర్ వేసాను కాబట్టి ఇలా కొంచెం మీకు బ్లాక్ స్పాట్స్ అనేది కనిపిస్తుంది. నేను ఇలాచీ పౌడర్ వేసాను కదా, అందుకోసం అని ఇలా కనిపిస్తుంది. మీరు దీంట్లో మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కాకపోతే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది గోధుమ పిండి. ఈ మైదా పిండి వేసుకుంటే ఫ్లేవర్ అనేది రాలేదు. ఈ గోధుమ పిండి కూడా సేమ్ క్వాంటిటీతో వేసుకోవచ్చు. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వన్ టీ స్పూన్ వేయాలి బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే హాఫ్ స్పూన్ చాలండి. ఇది బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ అండి. ఇది 1 టీ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది బేకింగ్ పౌడర్. ఇది బేకింగ్ పౌడర్. అండ్ ఇప్పుడు నేను వేసేది ఇది వచ్చేసి బేకింగ్ సోడా. ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి. ఇది హాఫ్ టీ స్పూన్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ వేసేసుకోవాలండి. ఇది బేకింగ్ పౌడర్. ఇది బేకింగ్ పౌడర్. అండ్ ఇప్పుడు నేను వేసేది ఇది వచ్చేసి బేకింగ్ సోడా. ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి. ఇది హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఇది బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. అండ్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా. బేకింగ్ సోడా మనం నార్మల్గా తినే దాంట్లో వేసుకుంటాం కదా, అదే అండి ఇది తినే సోడా. సో ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ అనేది లేకపోతే ఇది హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాం కదా, అదే 1 టీ స్పూన్ వేసుకోవాలి. కాకపోతే ఈ బేకింగ్ పౌడర్ అనేది మీ దగ్గర ఉంటే అస్సలు స్కిప్ చేయవద్దు. దీనివల్ల మంచి బ్యాటర్ అనేది వస్తుంది. ఫ్లఫీగా వస్తుంది. బేకింగ్ పౌడర్ వేస్తే ఏంటంటే ఫ్లఫీగా వస్తుంది, మనకి చాలా ఫ్లఫీగా వస్తుంది బేకింగ్ పౌడర్ అంటే. బేకింగ్ సోడా అనేది ఉబ్బుతానికి కేక్ అనేది ఫ్లఫీగా. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానే 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలాంటి బ్యాటర్ అయితే రావాలి. ఇలా రావాలి బ్యాటర్ వచ్చేసి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అనేది పించ్ ఆఫ్ సాల్ట్ అండి. ఇది పించ్ ఆఫ్ సాల్ట్. మనం కొంచెం టేస్ట్కి సాల్ట్. మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. లేదు ఇలా రాలేదు అంటే మీరు పిండి వచ్చిందంటే ఒక 2 to 3 స్పూన్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకైతే ఇలా వచ్చేసింది కాబట్టి మనకైతే మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కొంచెం తీసుకోవాలి. తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. అల్యూమినియం ట్రే, అల్యూమినియం బౌల్ ఏదైనా సరే అల్యూమినియం అయితే
చేస్తాను. సో అందుకోసమని నాకు కాన్ఫిడెంట్ ఏంటంటే అదే. బౌల్ అయితే మీరు ఇలా బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం మైదా పిండి చల్లాలి. కొంచెం మైదా చల్లేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎక్సర్సైజ్ అయితే తీసేసారు. ఇలా నుంచి నీట్గా వచ్చేస్తుంది. నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడైతే మనం ఈ బ్యాటర్ని అయితే నీళ్ళు పోసేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. మీరు కొంచెం గిన్నె అనేది కొంచెం ఇలా సైజులో చిన్నగా ఉండి కొంచెం లోతు ఎక్కువ తీసుకుంటే మీకు కేక్కి ఒకవేళ క్రీమ్ అప్లై చేయాలని అంటే ఈజీ ఉంటుంది. కట్ చేసుకొని మధ్యలో కూడా క్రీమ్ అప్లై చేయవచ్చు. ఇలా కొంచెం అవైలబుల్ లేదంటే ఇలా పొడుగు తీసుకుంటే కొంచెం ఫ్లాట్గా వస్తుంది కేక్ అనేది. మీరు లేయర్స్ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది. సో గైస్ ఇప్పుడు మనం ఓవెన్ దగ్గరికి అయితే వచ్చేసేయాలి. ఆ బ్యాటర్ అనేది అలా రెడీ చేసుకున్నాం కదా, కొంచెం దాన్ని కింద కొట్టాలి. కొడితే సెటిల్ అయిపోయే వరకు వదిలేసేయాలి కొద్దిసేపు. నెక్స్ట్ అనేది మనం ఓవెన్లో సెట్టింగ్స్ అనేది ఇదైతే బాటంలో చేసుకోవాలి. బాటంలో చేసుకొని ఇది మనం టైమర్ అయితే 5 minutesకి పెట్టుకోవాలి. 5 minutesకి పెట్టుకొని మనమైతే ఇది 250 degrees వరకు పెంచుకోవాలి. ప్రీహీట్ అనేది 5 minutes 250 degrees వరకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఓవెన్ ఆన్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్కి మనం వదిలేసేయాలి. ఒక 5 minutes వరకు బాటంలో పెట్టి 5 minutes వరకు 250 degrees Celsius అయితే పెట్టేసుకోవాలి. లైట్ వచ్చేస్తుంది, ఆన్ అయింది. ఇది ప్రీహీట్కి అయితే వచ్చేస్తుంది. ఈ పోర్షన్కి అయితే బ్యాటర్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఈ బబుల్స్ అనేది అది మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కదా, సో దానికోసమనే వస్తుందండి. అది రియాక్ట్ అవుతుంది అన్నమాట. అది ఇలా రియాక్ట్ అవుతుంది అంటే మనం చేసింది పర్ఫెక్ట్గా ఉంది, వర్కౌట్ మంచిగా వచ్చేసింది అన్నమాట. ఇది మనం బ్యాటర్ వచ్చేసి సో ఇక్కడ నేను గ్యాస్ లేకుండా ఈ బబుల్స్ ఏం లేకుండా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన కేక్ ఏ వరకు వస్తుందో మనకు తెలియదు. నాకు తెలిసి ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటా. మరి దీనికి తగ్గట్టు వస్తుందా, ఇంకా నీకు చూసా మీకు తెలియదా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఒకసారి కూరలు తెచ్చినప్పుడు ఫస్ట్ ట్రై చేసాను అంతే. మళ్ళీ దాని తర్వాత ఏం ట్రై చేయలేదు. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేసాను. సో మన ఓవెన్ అయితే ప్రీహీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం కేక్ అయితే తెచ్చి పెట్టేసుకోవాలి. సౌండ్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో పెట్టేసామండి.
ఇలా పెట్టేసాం కదా. ఇప్పుడు మనమైతే చూడండి మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే మేము ఓవెన్లోకి అయితే బయటకు తీసాము. ఇదిగోండి. చూసారా ఇలా ఏం అనుకోకపోతే పర్ఫెక్ట్గా బేక్ అయింది. మన కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయితే అయిపోయింది. మనం ఇందులో బటర్ పేపర్ అవన్నీ పెట్టాం కదా, దీన్ని జస్ట్ ఇలా తీసుకోవాలన్నమాట. మనమైతే వేడి మీద తీయొచ్చు. హ్యాపీ. సో అది నేను ఇప్పుడు మళ్ళీ క్రీమ్తో కూడా డెకరేట్ చేస్తాను. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం గ్యాస్ క్రీమ్ కూడా రెడీ చేసేస్తున్నాము. క్రీమ్ మనం ఎలా చేసామని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో అయితే మీకు అది పిన్ అయితే చూపిస్తాను. మీకు ఇదైతే చూసేయండి అనమాట క్రీమ్ ఎలా చేయాలో. అండ్ ఎల్లో క్రీమ్ అయితే మనం చేసామన్నమాట. క్రీమ్ చేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఎల్లో కలర్ అయితే కలిపేసామన్నమాట దీంట్లో. మీరు ఈ క్రీమ్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ డిస్క్రిప్షన్లో షార్ట్ అనేది ఉంటుంది, ఆ షార్ట్ నా ఛానల్లో ఉంది, అదైతే మీరు చూడండి. ఈజీగా ఎలా చేయాలో హోమ్ మేడ్ క్రీమ్ అనమాట ఇది. ఇప్పుడే చేస్తాం మేము. ఇప్పుడే విప్డ్ క్రీమ్ అంట, వెబ్డ్ క్రీమ్ ఏదో అంటారు దాన్ని. చూడండి ఇప్పుడైతే అప్లై చేద్దాం. ఇలా అయితే సింపుల్గా అప్లై చేసేద్దాము. సింపుల్గా అప్లై చేసేయాలి, ఇంకేం చేయొద్దు. వేసాం మొత్తం. నేనైతే ఇప్పుడు డిజైన్ అయితే ఇమోజీ వేద్దాం అనుకుంటున్నాను. అదేం ఇమోజీయో మీరు ఒకసారి పిన్ చేసి చూడాలి. కామెంట్లో పిన్ చేయాలి ఏమి ఇమేజియో. మా దగ్గర మాత్రం ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఏమీ లేవండి. జస్ట్ సో అవన్నీ కొంచెం మంచి ఫినిషింగ్ అయితే రాసుకోవచ్చు, అడ్జస్ట్ అయితే అయిపోతుంది. ఇది బయటి క్రీమ్ కాదు కదండి, ఇంట్లో చేసిందే హోమ్ మేడ్ కాబట్టి క్రీమ్. హోమ్ మేడ్ క్రీమ్ కాబట్టి పిల్లలకి కూడా ఏమి హార్మ్ఫుల్ అయితే కాదు. కొందరు పిల్లలకి క్రీమ్ తినగానే కాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటిది పిల్లలతో మాత్రం ఏమీ కాదు. కేక్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం డెకరేషన్ దీనికి అయ్యేది మొత్తం క్రీమ్ అన్నీ హోమ్ మేడే. అసలు ఏది ఒక్క ఐటమ్ కూడా మనం బయటకు వెళ్ళి వేయలేము. డెకరేషన్ కూడా మేము హోమ్ మేడ్ అండ్ న్యాచురల్ వాటితోనే చేయబోతున్నాం. అది కూడా ఎలాగో ఏందో సింపుల్ డిజైన్ అయితే చేయబోతున్నాము. మనము ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఏం లేవు మన దగ్గర కాబట్టి సింపుల్ డిజైన్ చేయబోతున్నాం. ఏంటో మీరు చూడండి. ఇమోజీ అయితే చేయబోతున్నాము, అది కూడా క్లూ ఇచ్చేసాను మీకు. నేను ఇప్పుడు సైడ్స్కి పెడుతున్నాను అండి క్రీమ్. ఇది అయిపోయింది. సో ఇది
కేక్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది గైస్. ఇంకా మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటికి సీ యూ, బాయ్, టాటా.